हैदराबाद बालानगर ट्रैफिक पुलिस की लापरवाही ने मोटरसाइकिल सवार की जान ले ली। इंसाफ के लिए एहतजाज करने वाले मुतासरा खानदान पर पुलिस ने लाठी बरसाई। ट्रैफिक पुलिस की गाड़ियों की चेकिंग के दौरान पुलिस से बचकर भागने वाले मोटरसाइकिल सवार को रोकने की कोशिश की, जिसके नतीजे में मोटरसाइकिल सवार आरटीसी बस के नीचे आ गया। बस के टायर के नीचे सर आने की वजह से इसका भेजा बाहर आ गया और वो बरसरे मौके हलाक हो गया, जिसकी वजह से बालानगर से नरसापुर सड़क पर शदीद ट्रैफिक जाम हो गई और अहले खाना और मकामी अवाम एहतजाज करना शुरू कर दिया। पुलिस ने मुश्तइल अहल खाना और आवाम पर हल्का सा लाठीचार्ज किया। मकामी अवाम पुलिस के इस रवैये से सख्त नाराज नजर आई। हमारे नुमाइंदे ने मुकामी अवाम के तासुरात तो हासिल किए, मगर पुलिस के आला अहदेदार मीडिया से बात करने से गुरेज करते रहे। मुकामी अवाम खाती पुलिस कांस्टेबल के खिलाफ सख्त कार्रवाई करते हुए इस पर मुकदमा चलाने का मुतालबा कर रही थी। इस सिलसिले में देखते हैं हमारे नुमाइंदे ज़हीर खान की। लाठी चार्ज के पन्नी से नोटिंचुंडु मल्ली मीकु చచ్చిపోయినప్పుడు కంప్లైంట్ ఏం రాసిస్తారు సార్? బాడీ నగర పెట్టకుండా అన్ని చేయకుండా కంప్లైంట్ రాసిస్తే బాడీ లేదు. गाड़ियाँ पकड़ रहे, गाड़ी का साथ पेपर है, गाड़ियाँ पकड़ रहे, असर में पकड़ रहे, బండి మీద వెళ్తుంటే మనిషి ఫ్యామిలీ మాట్లాడవచ్చు కదా, మాట్లాడండి. స్లో ఉన్న కదా రన్నింగ్ ప్లేస్ లో నేను ఎప్పుడైనా సడన్లీ వచ్చినప్పుడు ఆపితే యాక్సిడెంట్ అవుతుంది. ఆ మాత్రం మానవత్వం లేదా? అది అనుకోలేదా? వాడికి ఎవరు అనుకోవాల్సింది? చాలా డేంజర్ సార్. రోజు ఏరియాలో వెళ్తాం కాబట్టి ఇది రన్నింగ్ ప్లేస్, ఇది రన్నింగ్ లా ఆపితే కంపల్సరీ యాక్సిడెంట్ అవుతుంది. ఆ మాత్రం మానవత్వం వాళ్ళకి లేదా? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? గల్లెందుకు పట్టుకోవాలి? గల్ల పట్టుకొని నాకు రన్నింగ్ లో ఒక వ్యక్తి గల్ల పట్టుకొని కింద పడి లారీ కింద పడ్డాడు. ఆయన ప్రాణం పోయింది. ఎవరిస్తారు ప్రాణం? ఎట్లా వస్తుంది ప్రాణం? ఇది అన్న ట్రాఫిక్ ఆగుతుందండి, ఆగింది కాబట్టి మేము లాఠీ చార్జ్ చేస్తున్నాం అంటున్నారు. ట్రాఫిక్ అయితే పబ్లిక్ కూడా మేమే ఇబ్బంది పడతాం. కాకపోతే ఇంత ట్రాఫిక్ కావడానికి కారణం ఏంటంటే అంబులెన్స్ ఇక్కడ ఎంతసేపు ఉంటే సార్ లోపలి కూర్చోబెట్టి మాట్లాడదామంటే రోడ్డు మీద పోలీసులు కావాలని ఆపి ట్రాఫిక్ పబ్లిక్ చేశారని చెప్పి లాఠీ చార్జ్ చేస్తే ఎంతవరకు కరెక్ట్ అండి? మీ ఇంట్లో పేరెంట్స్ చిల్లరలో పోతే మీరు ఇలాంటి బిహేవ్ చేస్తారా? పబ్లిక్ మీద లాఠీ చార్జ్ ఎంతవరకు కరెక్ట్ అండి? సీసీ ఫుటేజ్ ఉంది, మీ మీడియా ద్వారా సీసీ ఫుటేజ్ కూడా మీరు రిలీజ్ చేయాలి. మీ మీడియా మిత్రులు మాకు సహాయం చేయాలి. మేమైనా చుట్టాలని కాకపోయినా రోడ్డు మీద వెళ్ళే మానవత్వం మనుషులం మేము. ఈ పోరాటం చేస్తాం. వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తాను, లాఠీ చార్జ్ చేస్తాను బెదిరిస్తారు. వలస కూలి కింద
ఇక్కడికి వచ్చి బట్టలు పని చేసుకుంటాడు వాడు. జోజ్ బాబు, జోజ్ బాబు. వెనక అన్ని ఉన్నాయి, హెల్మెట్ కి అన్ని ఉన్నాయి. 35 100 రూపాయలు ఉందంటాడు. వైఫ్ ఏమి చేయలేదు. కూడా చేయలేదంట. చిన్న పని ఉంటే చిన్న పట్టుకొని చంపాడు. వాడిని చంపాలి, వాడిని చంపొద్దు. పైసలు మనం తెచ్చే వాడిద్దరు చిన్న పిల్లలు పైసలు చాలు.